హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు నేను మీకు ఒక స్మార్ట్ వాచ్ని అన్బాక్స్ చేసి రివ్యూ చేయబోతున్నాను. అదేదో కాదు, మన శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 LTE క్లాసిక్. ఏంటి, ఈ వాచ్ రిలీజ్ అయ్యి దాదాపు 2.5 years అయింది కదా. మరి అలాంటిది ఇప్పుడు అన్బాక్స్ చేసి రివ్యూ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? రీసెంట్గా శాంసంగ్ గ్రాఫ్ ఫెస్ట్లో 37,999 ఉన్న ఈ వాచ్ ప్రైస్ డ్రాప్ అయ్యి కేవలం మనకి 10,999కే అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ వాచ్ యొక్క డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇది మామూలు వాచ్ కాదు, ఇది LTE వేరియంట్. LTE వేరియంట్ అంటే ఈ వాచ్లో మనకు ఒక ఈసిమ్ ఉంటుందన్నమాట. ఈ ఈసిమ్ ద్వారా మన మొబైల్లో ఉన్న సిమ్ కార్డ్ కానీ ఆర్ మన మొబైల్లో ఉన్న ఈసిమ్ కానీ పేర్ చేసుకుని మీ మొబైల్ ఆన్ చేసున్నా లేక ఆఫ్ చేసున్నా దాంట్లో వచ్చే ప్రతి కాల్స్ని ఈ వాచ్ ద్వారానే మీరు ఆపరేట్ చేసి ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఒక ప్రీమియం బ్రాండెడ్ వాచ్ కొనాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ఇన్ని ఆప్షన్స్తో ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఏ వాచ్ కూడా దొరకదు. అంతేకాకుండా అమెజాన్లో ఇదే వాచ్ని బ్యాంక్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసి మనం కేవలం 8,000 to 9,000 రూపీస్ ప్రైస్ రేంజ్లోనే సొంతం చేసుకోవచ్చు. పైగా ఈ వాచ్ 4 ఇప్పుడున్న రీసెంట్ మోడల్స్ అయిన వాచ్ 5 అండ్ వాచ్ 6కి ఏమాత్రం తీసిపోదు. ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ని కూడా మనం ఈ వాచ్ 4 క్లాసిక్స్లో చూడొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఈ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ని అన్బాక్స్ చేసి దీని డీటెయిల్స్ ఏంటో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మన ముందున్న వాచ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్. మనం సిల్వర్ కలర్ ఇమేజ్ని కూడా మనం చూడొచ్చు. కింద చూసినట్లయితే ఈ వాచ్ యొక్క ప్రైస్ MRP 42,999గా ఉంది. అండ్ ఈ బాక్స్లో కంటెంట్స్ వచ్చి ఒక వాచ్ LTE, వైర్లెస్ ఛార్జర్ అండ్ వాచ్ స్ట్రాప్. బాక్స్ వెనకాల మనం చూసినట్లయితే శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ LTE, బ్లూటూత్, వైఫై అండ్ GPS ఆప్షన్స్ ఉన్నాయని చెప్తుంది. పైగా ఇది Android 6.0 ఆర్ హయ్యర్ సాఫ్ట్వేర్ వర్షన్తో 1.5 GB ర్యామ్తో వస్తుంది. కింద మనం చూసినట్లయితే శాంసంగ్ సీరియల్ నెంబర్, కలర్ సిల్వర్ అండ్ IMEI నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన గెలాక్సీ వాచ్ క్లాసిక్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. వాచ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి దీంట్లో పైన వారంటీ కార్డ్ అండ్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. కింద కనుక మనం చూసినట్లయితే దీంట్లో ఛార్జర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ వాచ్ని టర్న్ ఆన్ చేసే ముందు మీకు ఒకసారి ఈ వాచ్ని క్లియర్గా చూపిస్తాను. మీరు చూసినట్లయితే వెనకాల శాంసంగ్ గెలాక్సీ వాచ్ అండ్ బ్రాండింగ్ అండ్ దీని తాలూకు స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. దీంతో వచ్చే స్ట్రాప్ మీకు 20 mm స్ట్రాప్. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ వాచ్కి మీరు స్ట్రాప్స్ మార్చుకోవాలంటే 20 mm స్ట్రాప్స్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాచ్ని మనం టర్న్ ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి వాచ్ ఆన్ అవ్వడం జరిగింది. మీరు చూసినట్లయితే దీని డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. వాట్సాప్ వాయిస్ మెసేజ్ చాట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ని మనం మానిటర్ చేయొచ్చు. ఇక్కడ ఫుడ్ స్టెప్స్, హార్ట్ రేట్, స్ట్రెస్ మానిటరింగ్ అండ్ స్లీప్ కంట్రోల్ టైల్స్ కూడా ఉన్నాయి. ఇది టోటల్ BMI అంటే మీ బాడీ మాస్ ఇండెక్స్ని మనం మెజర్ చేయొచ్చు. ఇక్కడ మనకు వెదర్ రిపోర్ట్స్ వస్తాయి, క్యాలెండర్, ఇక్కడ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది ఎలా పనిచేస్తుందో నేను మీకు చూపిస్తాను. ECG కూడా తీసుకోవచ్చు.
ఈసీజీ రిపోర్ట్ తీసుకుని మీ ఫోన్లో ఎక్స్పోర్ట్ చేసుకుని దీని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ వాచ్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆప్షన్స్ని టాగిల్ చేయడానికి మీరు ఈ డయల్ తిప్పినట్లయితే మీకు ఏ ఆప్షన్స్ కావాలితే ఆ ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హోమ్ బటన్కి వెళ్ళాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. దీంట్లో ఉన్న రిమైనింగ్ సెట్టింగ్స్ చూడాలంటే ఇలా కిందకి మీరు స్వైప్ చేసినట్లయితే ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది పవర్ ఆఫ్, సెట్టింగ్స్, ఇది సౌండ్ కంట్రోల్స్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, టార్చ్, బ్రైట్నెస్, బ్యాటరీ, వైఫై అండ్ అదర్ సెట్టింగ్స్. దీంట్లో ఫోన్లో ఏవేమైతే యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్నీ మీరు దీంట్లో సింక్ చేసుకుని ఫోన్ నుంచి మీరు యూజ్ చేయొచ్చు. ఆ విధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ఫోన్ కనెక్టివిటీ యాప్, మీరు ఇక్కడ కాంటాక్ట్స్ అండ్ డైలర్ ఆప్షన్స్ చూడొచ్చు. మీరు నెంబర్ డయల్ చేసుకోవాలంటే ఈ విధంగా డయల్ చేయొచ్చు, లేదా మీరు కాంటాక్ట్స్ నుంచి తీసుకోవాలంటే కాంటాక్ట్స్కి వెళ్ళి దాంట్లో సింక్ అయి ఉన్న కాంటాక్ట్స్ ఏమన్నా మీరు సెలెక్ట్ చేసుకుని డయల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు మెసేజెస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. శాంసంగ్ హెల్త్ మానిటరింగ్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని మీరు డైలీ ఎన్ని ఫుడ్ స్టెప్స్ రన్ చేశారో, మీ వర్కౌట్, టైమర్స్, స్లీప్ ప్యాటర్న్, బాడీ కాంపోజిషన్, వాటర్ ఇంటేక్ అండ్ ఫీమేల్స్లో అయితే మీ సైకిల్ కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. స్ట్రెస్, బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేట్, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ అదర్ ఆప్షన్స్ని మీరు శాంసంగ్ హెల్త్ ద్వారా మానిటర్ చేయొచ్చు. దీంట్లో మీరు గూగుల్ మ్యాప్స్ ఆప్షన్ కూడా చూడొచ్చు. ఈ వాచ్లో ఎల్టీఈ వేరియంట్ అవడం వలన బిల్ట్ ఇన్ మొబైల్ నెట్వర్క్ ఉంది. అంటే మీరు కావాల్సిన మొబైల్ నెట్వర్క్ని యూజ్ చేసుకుని దీంట్లో బిల్ట్ ఇన్ జీపీఎస్తో క్లబ్ చేసుకుని ఏ లొకేషన్కైనా మీరు డైరెక్షన్స్ని సెట్ చేసుకోవచ్చు. కంపస్, దీంట్లో బిల్ట్ ఇన్ కంపస్తో మనం ఏ డైరెక్షన్ అయినా సరే మానిటర్ చేసుకోవచ్చు. అలాగే వెదర్ రిపోర్ట్స్, శాంసంగ్ పే, క్లాక్, టైమర్, స్మార్ట్ థింగ్స్, గ్యాలరీ, ఫోన్లో ఏ పిక్చర్స్ అయినా సరే మీరు ఈ వాచ్ కాపీ చేసుకుని ఈ వాచ్లోనే పిక్చర్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర శాంసంగ్ బడ్స్ ఉన్నట్లయితే ఆ బడ్స్ యొక్క కాన్ఫిగరేషన్ కూడా దీంట్లోంచి చేసుకోవచ్చు. ఈమెయిల్స్ ఏమైనా ఉంటే కాన్ఫిగర్ చేసుకుని దీంట్లో నుంచే మీరు ఆ ఈమెయిల్స్ అన్నీ మానిటర్ చేసుకోవచ్చు. కెమెరా ఆప్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పాలి. దీంట్లో ఏమవుతుందంటే మీరు ఇక్కడ కెమెరా ఆప్షన్ రన్ చేసినట్లయితే దీంట్లో మీ సెల్ ఫోన్ యొక్క కెమెరా డైరెక్ట్ రివ్యూ ఇక్కడ వస్తుంది. అంటే మీరు ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అలార్మ్, క్యాలిక్యులేటర్, సౌండ్ రికార్డర్, వాట్సాప్, స్పాటిఫై ఇలాంటి ఎన్నో ఆప్షన్స్ని ఈ వాచ్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వాచ్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ని మీకు రన్ చేసి చూపిస్తాను. ముందుగా మన హార్ట్ రేట్ ఎంత ఉందో చెక్ చేసి చూద్దాం. $83 BPM. సో యావరేజ్గా 61 to 77 బీట్స్ పర్ మినిట్ ఉండాలి. 83 బీట్స్ ఉంది. దీన్ని మీరు ట్యాగ్ చేసుకుని సేవ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రెస్, మీరు స్ట్రెస్లో ఉన్నట్లయితే మీ స్ట్రెస్ లెవెల్స్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లీప్ మానిటరింగ్, ఈ వాచ్ మీరు పడుకునేటప్పుడు మీరు పెట్టుకుని పడుకున్నట్లయితే మీ కంప్లీట్ స్లీప్ ప్యాటర్న్ని ట్రాక్ చేస్తుంది. అంతేకాదు దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఫీచర్ కూడా ఉంది, అదే స్నోర్ డిటెక్షన్. మీరు గురక పెడుతున్నట్లయితే
మీరు ఎంతసేపు గురక పెడుతున్నారో ఆ టోటల్ టైంని ట్రాక్ చేసి మీ వాయిస్ని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ డీటెయిల్స్ని మీ ఫోన్లో మీరు ఎప్పుడన్నా చెక్ చేసుకుని అలాగే ఆ రికార్డ్ అవుతున్న సౌండ్ని మీరు ప్లే చేసి చెక్ చేసుకోవచ్చు. బాడీ మెజర్. ఈ బాడీ మెజర్ కంట్రోల్ అనేది ఈ వాచ్లో వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్స్ అని చెప్పాలి. ఇది ఏం చేస్తుందంటే ఈ ఆప్షన్ ద్వారా మీ బాడీలో ఉన్న సెవరల్ ఫంక్షన్స్ని ట్రాక్ చేసి దాని తాలూకు డీటెయిల్స్ని మీకు క్లియర్గా చూపిస్తుంది. ముందుగా మీ వెయిట్ని కన్ఫర్మ్ చేసి ఈ 2 ఫింగర్స్ ఈ 2 బటన్స్ మీద ప్లేస్ చేసినట్లయితే ఈ విధంగా మన కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. సో మన వెయిట్ 96 kgs. స్కెలిటల్ మజిల్ చూసినట్లయితే రెడ్లో ఉంది, అంటే బోన్ వెయిట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఫ్యాట్ మాస్, బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్, అలాగే బాడీలో ఉన్న వాటర్ కంటెంట్, టోటల్ బాడీ అనాలిసిస్, BMI అండ్ BMR. సో ఈ డీటెయిల్స్ని మీరు రెగ్యులర్గా రన్ చేసుకుని మీరు మీ బాడీ యొక్క హెల్త్ కండిషన్ని ట్రాక్ చేసుకోవచ్చు. ECG. ఈ ఫీచర్తో మీరు మీ హార్ట్ యొక్క రిథమ్ని సైనస్ వేవ్ రూపంలో ఒక ఇమేజ్గా క్యాప్చర్ చేసి మీ ఫోన్లో నుంచి ప్రింట్అవుట్ తీసుకుని మీరు డాక్టర్ కూడా రిఫర్ చేయొచ్చు. ఈ విధంగా 30 సెకండ్స్ మానిటర్ చేసిన తర్వాత మనకి ECG రిపోర్ట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ ECG రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత మీరు ప్రస్తుతం ఉన్న కండిషన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిపోర్ట్ మొత్తం ఫోన్కి ఎక్స్పోర్ట్ అవుతుందన్నమాట. అలాగే దీంట్లో బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. ముందుగా మీ బీపీ మిషన్ ఏదైతే ఉందో మీ బీపీ మిషన్తో ఈ వాచ్ని మీరు సింక్ చేసుకుని రెగ్యులర్గా మీ బ్లడ్ ప్రెషర్ ఆర్ బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఈ వాచ్ ట్రాక్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం ఎన్నో ఆప్షన్స్ని చూసాం కదా. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ వాచ్ డిస్ప్లే కూడా చాలా పెద్దది. ఇది 46 mm డిస్ప్లేతో వస్తుంది. కాబట్టి ఏ ఆప్షన్ అయినా యాక్టివేట్ చేయడానికి మీకు కావాల్సినంత స్పేస్ ఉంది. పైగా దీంట్లో మనకి బ్లూటూత్, వైఫై, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అండ్ GPS కూడా బిల్ట్-ఇన్ ఇవ్వడం జరిగింది. అలాగే కనెక్షన్స్ తర్వాత మనకి మోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మోడ్స్లో స్లీప్, థియేటర్ అండ్ డ్రైవింగ్ మోడ్స్ ఆర్ ఎక్సర్సైజ్ మోడ్స్ని మీరు సెట్ చేసుకుని మీకు కావాల్సినట్టుగా ఆ మోడ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్లీప్ మోడ్లో మీరు సెట్ చేసుకున్నట్లయితే ఆ వాచ్ చాలా మినిమల్ ఫంక్షన్స్తో కావాల్సిన ఫీచర్స్ని మాత్రమే రన్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ నోటిఫికేషన్స్ వాచ్లోనే రావాలి అనుకుంటే, అంటే మెసేజెస్ కానీ ఈమెయిల్స్ కానీ మీరు కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు ఏ నోటిఫికేషన్స్ అయినా సరే మీకు సౌండ్ అలర్ట్ ఇవ్వాలా లేక వైబ్రేషన్ ఇవ్వాలా అన్నది మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏ నోటిఫికేషన్స్ వచ్చినా మీరు లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినట్లయితే ఈ విధంగా ఈమెయిల్స్ అనేవి మీకు కనపడతాయి అన్నమాట. మీరు ఈ విధంగా క్లియర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సౌండ్ అండ్ వైబ్రేషన్ సెట్టింగ్స్, డిస్ప్లే సెట్టింగ్స్, సామ్సంగ్ హెల్త్ సెట్టింగ్స్, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, లొకేషన్, సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ, అకౌంట్స్ అండ్ బ్యాకప్, గూగుల్ అకౌంట్ సింక్, అడ్వాన్స్ ఫీచర్స్, బ్యాటరీ అండ్ డివైస్ కేర్. మీరు ఈ బ్యాటరీ అండ్ డివైస్ కేర్ ఆప్షన్లో ఈ వాచ్ యొక్క బ్యాటరీ స్టేటస్ ఎలా ఉంది, ఎంత ఛార్జింగ్ చూపిస్తుంది, దీని హెల్త్ కండిషన్ బాగుందా లేదా అన్నది చూడొచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే కేవలం 20% బ్యాటరీతో ఇది 11 hours 23 minutes వస్తుంది. అంటే దీన్ని మీరు ఫుల్గా ఛార్జ్ చేసినట్లయితే మినిమం 2 days బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్టోరేజ్ కూడా టోటల్ 16 GB స్పేస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 9.4 GB యూటిలైజ్ అవ్వగా కేవలం 6.6 GB మాత్రమే అవైలబుల్ ఉంది.
ఈ స్పేస్లో మీరు సాంగ్స్, ఫొటోస్ ఆర్ ఎనీ అదర్ డేటాని మీరు మీ ఫోన్ ద్వారా ఈ వాచ్కి సింక్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు ర్యామ్ చూసినట్లయితే 1.5 GB ర్యామ్ ఇవ్వడం జరిగింది. కరెంట్లీ ఓన్లీ 266 MB మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే యాప్ కంట్రోల్స్, జనరల్, యాక్సెసిబిలిటీ. ఫోన్లో శాంసంగ్ ఫ్రీక్వెంట్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ని పుష్ చేస్తూ ఉంటుంది. అంటే ఎనీ బగ్స్ కానీ ఎనీ యాప్ అప్డేట్స్ కానీ వచ్చినప్పుడు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ ఫోన్ యొక్క ఇంటర్ఫేస్ కూడా అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. టిప్స్ అండ్ ట్యుటోరియల్స్ అండ్ అబౌట్ వాచ్ సెక్షన్కి వచ్చినట్లయితే దీంట్లో మీరు ఈ వాచ్ యొక్క మోడల్ నెంబర్, సీరియల్ నెంబర్, IMEI నెంబర్ అండ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. దీని సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే ఇది One UI వర్షన్ 5.0తో వస్తుంది. అండ్ దీంట్లో మనం వేర్ OS వర్షన్ 4.0 కూడా చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ మన శాంసంగ్ గెలాక్సీ 4 వాచ్ యొక్క విశేషాలు. ఈ వాచ్తో పాటు మీరు తప్పనిసరిగా కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఈ గ్లాస్ డిస్ప్లే చాలా కాస్ట్లీ. ఈ గ్లాస్ యాక్సిడెంటల్గా బ్రేక్ అవ్వకుండా మీరు ఇలాంటి ఒక ట్యాంపర్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తీసుకున్నట్లయితే ఇది అమెజాన్లో మీకు కేవలం 200 to 250 రూపీస్ రేంజ్లోనే దొరుకుతుంది. సో ఇలాంటి ఒక ట్యాంపర్డ్ గ్లాస్ తీసుకున్నట్లయితే ఈ వాచ్ మీద మీరు స్టిక్ చేసుకుంటే యాక్సిడెంటల్గా డిస్ప్లేకి ఎటువంటి డ్యామేజ్ జరగదు. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ని మనం ముగిద్దాం. ఈ గెలాక్సీ వాచ్ 4 చాలా బాగుంది. దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న ఈ తక్కువ ప్రైస్లోనే ఈ వాచ్ని మీరు కూడా కొనుక్కుంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.